గత వైసీపీ ప్రభుత్వంపై రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో ఎంతగా వేధించినా ధైర్యంగా ఎదుర్కొని పోరాడామన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై నమోదైన అక్రమ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన అనంతరం మాట్లాడారు. నామినేషన్ల తిరస్కరణపై ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై వైసీపీ నేతలు దాడికి యత్నించారని తెలిపారు. అంతేకాకుండా తమపైనే అక్రమంగా కేసులు బనాయించారని గుర్తు చేశారు. తనపై 22 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగినందుకే జగన్ ను ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఎంత ఘోరంగా వేధించారో చెప్పడానికి ఒక ఉదాహరణ మా మీద 2020లో పెట్టిన ఒక అక్రమ కేసు. రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్యాయంగా మా వాళ్ళవి ఇద్దరివి నామినేషన్లు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారు అని అడగడానికి మేము వెళ్ళాము. ఆ రోజు జరిగిందేమంటే ఇక్కడే మున్సిపల్ ఆఫీసు వరకు కూడా వెళ్ళకోకుండా రోడ్డులోనే బ్యారికేడ్ల దగ్గర మమ్మల్ని ఆపేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారికి చెప్తే, ఆయన కమిషనర్ గారికి చెప్తే వాళ్లకు సహేతుకమైన కారణాలు చెప్పాలి కదా మీరంటే, కమిషనర్ గారే మమ్మల్ని ఇక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్కి తోడ్కొని వెళ్ళారు. మేము 5 మంది మాత్రమే వెళ్ళాం. ఒక 2 అడ్వకేట్లు, 2 క్యాండిడేట్లుగా ఉన్న వ్యక్తులు, నేను 5 మందిమే మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తే ఆయన కమిషనర్ గారు ఏం చెప్పారంటే, అప్పట్లో ఆయా వార్డులకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు వస్తారు, ఆ తిరస్కరణకు గల కారణాలను మీకు వివరిస్తారు, మీరు కూడా ఏదైనా చెప్పుకోవాల్సింది ఉంటే వాళ్ళకు చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ గారి ఛాంబర్లో కూర్చోబెట్టి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్లు రాలేదు, కమిషనరు మా మొహం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి